నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి అనే దానిపై అధికారులతో సమీక్ష నిర్వహించి తగు సూచనలు కూడా చేశామని తెలిపారు. గత ప్రభుత్వం కంటే ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తుల తాకిడి అధికంగా ఉండవచ్చని, ఒక అంచనా తోటి భక్తులందరికీ లడ్డు ప్రసాదం దగ్గర నుండి క్యూ లైన్ లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు అన్ని విధాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మొత్తం బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం వాటి పరిస్థితులన్నీ అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో జరగబోయే నవరాత్రుల ఉత్సవాల్ని విజయవంతంగా జరపడానికి మేము ఇవాళ ఆలోచన చేస్తూ రాబోయే రోజుల్లోనే అందరితో కలిపి సమావేశాలు పెట్టి పూర్తి ప్రణాళికను ఇవ్వడం జరుగుతుంది. ఇదే సందర్భంలో నేను మా అధికారులందరితో కూడా కలిసి వచ్చాను. ఇక్కడ నేను ఇప్పుడు ముందే జరిగిన దాన్ని ఏ విధంగా మళ్ళీ పునరావృతం కాకూడదు, ప్రొటెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి, వచ్చే భక్తులకి పూర్తి స్థాయిలో వాళ్ళకి భద్రతను ఇవ్వాలి అనే దాని మీద ఇవాళ అన్ని ఏర్పాట్లు చేసి పనులు కూడా మొదలుపెట్టాం, జరుగుతూ ఉన్నాయి. రోడ్డు సౌకర్యం కూడా ఉండాలి అనే దాంట్లో రోడ్డు పనులు కూడా ఇప్పటికే మొదలుపెట్టినాం. దాదాపుగా ఈ నెల చివరి వరకు అన్నీ కూడా పూర్తి చేయాలి. తాత్కాలికమైనటువంటి పనులన్నీ పూర్తి చేసి మళ్లీ ఉత్సవాల సమయంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.